ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్‌కి ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలంటే రియాక్ట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ రియాక్ట్ నేర్చుకోవడానికి మీకు ట్యుటోరియల్ ఓరియెంటెడ్ కాకుండా ఒక ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో ఆ ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ రోడ్ మ్యాప్ చెప్తాను. నేను ఎవ్రీ టాపిక్ ఏం చెప్పను. బట్ ఈ టాపిక్స్ నేర్చుకుంటేనే మాత్రమే మీరు ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు రియాక్ట్ నేర్చుకోవాలంటే మీకు కొన్ని టెక్నాలజీస్ వచ్చి ఉండాలి. అదేంటంటే మేజర్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ మాత్రం మీకు కంపల్సరీ వచ్చుంటేనే మీరు రియాక్ట్‌కి రాగలుగుతారు. లేదంటే మీరు రియాక్ట్ టచ్ చేసినా కూడా మీకు వేస్ట్. ఈ 3 టెక్నాలజీస్ నేర్చుకొని మీరు నెక్స్ట్ రియాక్ట్‌కి రండి. ఫస్ట్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి ఒక ఫ్లెక్స్ బాక్స్ ఇవన్నీ యూజ్ చేసి మీరు ఒక బేసిక్ సైట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జావాస్క్రిప్ట్‌లో మీరు ఫెచ్ ఏపీఐ, ఇంకా సింక్రోనస్, ఎసింక్రోనస్ ఇవన్నీ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! ఫంక్షన్స్, వేరియబుల్స్ ఇవన్నీ ఎగ్జాక్ట్ నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ చేయండి ఏపీఐ యూజ్ చేసి జావాస్క్రిప్ట్‌లో. తర్వాత మీరు రియాక్ట్‌కి వచ్చారనుకోండి మీకు కొంచెం ఈజీ అవుతదనమాట రియాక్ట్. రియాక్ట్‌లో మనం మేజర్‌గా 5 టాపిక్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. ఆ టాపిక్స్ ఏందంటే ఫస్ట్ రియాక్ట్‌లోకెళ్ళే ముందు మీకొకటి చెప్తాను. అసలు రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్‌తో కూడా మనం జావాస్క్రిప్ట్‌తో కూడా వెబ్‌సైట్ చేయగలుగుతాం. బట్ రియాక్ట్ ఎందుకు యూజ్ చేస్తాం? హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, బూట్‌స్ట్రాప్, జావాస్క్రిప్ట్‌తో చేసిన ప్రాజెక్ట్స్ ఏందంటే మీరు ఏదన్నా వెబ్‌సైట్‌కెళ్ళండి. ఇప్పుడు నా డిజీ సొల్యూషన్ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఇది రియాక్ట్‌లో చేసింది కాదు. లేకపోతే స్కిల్సెట్ అకాడమీ .co.in అని ఉంటది. ఈ వెబ్‌సైట్స్‌కెళ్ళండి. మీరు అక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతదంటే రీలోడ్ అవుతది చూడండి వెబ్‌సైట్. ఇట్స్ ఏందంటే మల్టీ పేజ్ వెబ్‌సైట్ అంటారు వాటిని. రియాక్ట్ వల్ల యూజ్ ఏందంటే మేజర్‌గా సింగిల్ పేజ్ అప్లికేషన్. అంటే మీరు ఇప్పుడు ఫేస్‌బుక్ చూడండి. ఇట్స్ సింగిల్ పేజ్ అప్లికేషన్ అంటారు దాన్ని. మీరు ఎక్కడన్నా క్లిక్ చేయడానికి ట్రై చేయండి. ఏదన్నా మీరు ప్రొఫైల్‌కి వెళ్ళడానికి గాని, లేకపోతే మీరు లైక్ చేసినా గాని, ఇవన్నీ చేసినా గాని మీకు రీలోడ్ అవ్వదు. అందుకే రియాక్ట్ అనేది ఏందంటే రీలోడ్ అవ్వదన్నమాట. ఇట్స్ సింగిల్ పేజ్ అప్లికేషన్. దానివల్ల ఏందంటే ఇంకోటి ఏందంటే రియాక్ట్‌లో మేజర్ అడ్వాంటేజ్ ఏందంటే కోడ్‌ని రీయూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వరకు ఏందంటే ఏదన్నా మనం ఇది యూజ్ చేయాలనుకోండి మీరు హెడర్, ఫుటర్ ప్రతి దగ్గర కాపీ పేస్ట్ చేస్తుంటాం. బట్ ఇక్కడ ఏందంటే రియాక్ట్‌లో కాంపోనెంట్స్ లాగా పెట్టుకొని ప్రతిసారి మనం రీయూజ్ చేసుకోవచ్చు. రియాక్ట్‌లో మేజర్‌గా ఏందంటే సింగిల్ పేజ్ అప్లికేషన్, లోడింగ్ ఇష్యూస్ ఉండవు. ఫాస్ట్ లోడింగ్ అనమాట మీకు. అందుకోసం రియాక్ట్‌ని యూజ్ చేస్తాం. అందుకే రియాక్ట్ చాలా మంచి ఫ్రేమ్‌వర్క్ అయింది. మీరు చూడండి జాబ్ ఓపెనింగ్స్ కానీ ప్రతి పెద్ద కంపెనీ, చిన్న కంపెనీ, ఎంఎన్‌సీస్, స్టార్టప్స్ ఎవ్రీ కంపెనీ ఏందంటే మనకి రియాక్ట్ అనేది యూజ్ చేస్తుంది. ఈ రియాక్ట్‌లో మీకు ప్రాజెక్ట్ బేస్డ్ రోడ్ మ్యాప్ చెప్తాను. అంటే ఏమేమి నేర్చుకోవాలో ఎగ్జాక్ట్ చెప్తాను. ఫస్ట్ ఏందంటే మనం రియాక్ట్‌కెళ్ళిన తర్వాత టాపిక్స్ వైస్ మీకు ఇంకో వీడియో కూడా చేస్తాను. బట్ ఇదేంటంటే క్లియర్ రోడ్ మ్యాప్ అనమాట. అంటే అర్థం చేసుకోవడానికి రియాక్ట్ ఎలా ఉంటదో అర్థం చేసుకోవడానికి. డిఫరెన్స్ చెప్తాను మన హెచ్‌టీఎంఎల్‌కి ఇక్కడికి రియాక్ట్‌కి డిఫరెన్సెస్ చెప్తాననమాట నేను. రియాక్ట్‌లో ఫస్ట్ ఈ రియాక్ట్ అనేది ఫ్రేమ్‌వర్క్ కాదండి లైబ్రరీ. యాంగులర్ అనేది ఫ్రేమ్‌వర్క్. అంటే ఈ లైబ్రరీస్ అన్నీ కలుపుకొని చేస్తే ఒక ఫ్రేమ్‌వర్క్ అవుతది. రియాక్ట్ అనేది లైబ్రరీ. అందుకే ఇంకా యాంగులర్ కంటే కొంచెం చూస్తే రియాక్ట్‌లోనే టాప్‌లోనే ఉందనమాట అందుకే. మనం రియాక్ట్ కాన్సెప్ట్స్ వచ్చేసే వరకు మేజర్‌గా మనం 5 కాన్సెప్ట్స్ అయితే కంపల్సరీ నేర్చుకోవాలి. మిగతా కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి. బట్ ఈ 5 కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆ 5 కాన్సెప్ట్స్ ఏందో మీకు దాని గురించి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. స్టేట్స్. ఈ స్టేట్స్ అనేది ఏందంటే మనకి ఒక డేటా వేరియబుల్ ఎలానో ఒక డేటా స్టోర్ చేసుకొని కాకపోతే వేరియబుల్‌లో డేటా అప్డేట్ అవ్వదు కదా! అప్డేట్ అయినప్పుడు చేంజ్ అవ్వడం అట్లాంటివి ఉండదు కదా! బట్ ఈ స్టేట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే డేటా స్టోర్ చేయడంతో పాటు దీని అప్డేట్‌కి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట ఈ స్టేట్స్ అనే కాన్సెప్ట్. ఈ స్టేట్స్ మీరు మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలనమాట. నెక్స్ట్ కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్ అంటే ఏందంటే ఇప్పుడు మనకి హెడర్ అనేది ఒక సెక్షన్, ఫూటర్ అనేది ఒక సెక్షన్, టెస్టిమోనియల్స్ కూడా కొన్ని దగ్గర రీయూజ్ చేస్తాం కదా! ఈ కాంపోనెంట్స్ ఏందంటే మనం హెడర్ అంతా ఒక దగ్గర రాస్తాం అనమాట కోడ్. ఫూటర్ అంతా ఇంకో ఫోల్డర్‌లో రాస్తాం అనుకో. అంటే ఒక కాంపోనెంట్‌లో రాస్తాం అనుకో. మనం ఇప్పుడు హోమ్ పేజ్‌లో అయినా, అబౌట్ అస్ పేజ్‌లో అయినా ఇలాంటి పేజెస్ ఉంటాయి కదా! ఈ పేజెస్‌లో మనం ఏందంటే రీయూజ్ చేస్తాం. అక్కడ ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్‌ని పిలుస్తాం. పిలవడం వల్ల ఏందంటే మనం కోడ్ రాసే విధానం, కోడ్ రాయడం ఏమవుతది తగ్గుతది ఇక్కడ. ఈ కాంపోనెంట్స్ వల్ల యూజ్ ఏందంటే ఈ కోడ్‌ని రీయూజబుల్ చేయొచ్చనమాట. మనం ఎన్ని టైమ్స్ అంటే అన్ని టైమ్స్ ఈ కోడ్‌ని రీయూజబుల్ చేయొచ్చు. అందుకు మనం కాంపోనెంట్స్ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి థర్డ్ వన్ హుక్స్. హుక్స్ అంటే ఏం చేస్తదంటే దీనికి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కొన్ని ఉంటాయన్నమాట. దానివల్ల ఏందంటే మనకి అవి కొన్ని ఫంక్షన్స్ చేసి పెడతాయి. దీంట్లో మీకు హుక్స్‌లో ఎగ్జాంపుల్స్ వచ్చేసే వరకు యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాల్ బ్యాక్ ఇంకా మీకు ఇట్లాంటి ఫంక్షన్స్ ఏం చేస్తాయంటే మనకు ఒక డేటా ఉంటది కదా! దాన్ని ట్రాక్ చేయడానికి వాటికి వీటికి యూజ్ చేస్తాం అన్నమాట ఈ హుక్స్‌ని. అండ్ ఇదే కాకుండా మనం కస్టమ్ హుక్స్ కూడా చేయొచ్చు. అంటే యూజ్ కమెంట్స్, యూజ్ లైక్స్ అంటే ఎన్ని లైక్స్ వచ్చినాయి ఊకనే అప్డేట్ అవ్వడం ఇట్లాంటివి ఉంటాయి కదా! ఇలాంటి హుక్స్ అన్ని మనం కస్టమ్ హుక్స్ కూడా రాయొచ్చు. అండ్ ఏందంటే ఉన్న ఈ హుక్స్‌ని కూడా మనం యూజ్ చేసుకొని
కొంచెం అప్డేట్ చేయడానికి ఫాస్ట్‌గా ఉండేటట్టు ఇవి యూజ్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ రూటింగ్ కాన్సెప్ట్. ఫోర్త్ కాన్సెప్ట్ ఏందంటే రూటింగ్ కాన్సెప్ట్. అంటే రూటింగ్ అంటే ఏందంటే ఇప్పుడు మనకు చూడండి నార్మల్ పేజెస్‌లో హోమ్ పేజ్, అబౌట్ పేజ్ క్లిక్ చేస్తే మనకి అక్కడ మీకు ఏమవుతది లోడ్ అవుతది గదా! ఇక్కడ ఏమవుతదంటే మనం హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు లోడ్ అవ్వకుండా పైన ఉంటది గదా! ఈ రూట్ అంటే స్లాష్ అబౌట్ అని ఉందనుకోండి. స్లాష్ అబౌట్ అనే రూట్‌కి మీకు ఏమేం కాంపోనెంట్స్ కావాలో ఈ కాంపోనెంట్స్ అన్నీ తెచ్చి మనకి యూఐ చూపిస్తదనమాట. దీనివల్ల యూజ్ ఏందంటే మీకు రూట్స్ వల్ల యూజ్ ఏందంటే మీకు రీలోడ్ లేకుండా ఒకటే పేజ్‌లో ప్రతిసారి మనకి ఏ కాంపోనెంట్ అవసరమో ఈ రూటింగ్ అనే కాన్సెప్ట్ త్రూ యూజ్ చేసుకొని మన కాంపోనెంట్స్ పిలుచుకొని మనకి యూఐ పేజ్ చూపిస్తది. మేజర్‌లీ రూటింగ్ ఉంటేనే మనకు ఆ పేజెస్ క్రియేట్ అవుతాయన్నమాట. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లాస్ట్ కాన్సెప్ట్ స్టేట్ మేనేజ్‌మెంట్. అంటే మిగతా పైన కాన్సెప్ట్స్ యూజ్ చేసి మనం ఒక పెద్ద అప్లికేషన్ కూడా చేయొచ్చు. బట్ ఇంకా పెద్ద అప్లికేషన్ వచ్చినప్పుడు మనకి ఈ స్టేట్స్ ఇవన్నీ మేనేజ్ చేయడానికి చాలా కష్టమవుతదన్నమాట. దానికి స్టేట్ మేనేజ్‌మెంట్ అని ఉంటుంది. ఈ స్టేట్ మేనేజ్‌మెంట్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఏదైనా కాంప్లెక్సిటీస్ వచ్చినప్పుడు మనకి చాలా అది ఫైండ్ ఔట్ చేయడానికి చాలా కొంచెం కష్టమవుతదన్నమాట. ఈ స్టేట్ మేనేజ్‌మెంట్ వల్ల ఏమవుతదంటే ప్రతి ఒక్క కరెక్ట్‌గా మేనేజ్ చేస్తదనమాట. మీకు కోడ్‌ని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే కరెక్ట్ మేనేజ్ చేసి ఒక సిస్టమాటిక్ వేగా ఉండడం అనమాట. స్టేట్ మేనేజ్‌మెంట్ వల్ల యూజెస్ మనకి. నెక్స్ట్ ఈ రియాక్ట్ కంపల్సరీ ఎందుకు నేర్చుకోవాలంటే మీరు కావాలంటే నార్మల్ అప్లికేషన్స్ చూడండి, రియాక్ట్ అప్లికేషన్స్ చూడండి. లోడింగ్ చాలా ఫాస్ట్ ఉంటది. ఇంకా మీకు దీని నెక్స్ట్ ఏందంటే కొన్ని ఇట్లా ఉంటాయి గదా! ఇంకా మీకు ఎక్కువ యూజర్స్ వస్తే లోడ్ ఇష్యూ వస్తుంది. అవన్నీ కాన్సెప్ట్స్ రియాక్ట్‌లో అవ్వవు. అవి నెక్స్ట్ జేఎస్ అని ఉంటుంది గదా! దాంట్లో మీకు ఇలాంటి లోడింగ్ ఇష్యూస్‌ని ఇట్లాంటి ఫెసిలిటీ ఎట్లా చేయాలో అవన్నీ మీకు నోట్ జేఎస్‌లో ఉంటాయన్నమాట. మన కోసం ఎవరైతే మనకి ఒక 15,000 సబ్‌స్క్రైబర్స్ అయ్యారనుకోండి యూట్యూబ్‌ల. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అంటే దివాళీ వరకు మేము ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం 15,000 సబ్‌స్క్రైబర్స్. ఏందంటే ఒక రియల్ టైమ్ డెవలపర్ నుంచి రియాక్ట్ యూట్యూబ్‌లో ఫ్రీ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికోసం మీరు జస్ట్ ఒక లైక్, ఒక కామెంట్ ఇస్తే ఏమవుతదంటే విల్ గెట్ సమ్ మోటివేషన్ అనమాట స్టార్ట్ చేయడం కోసం. అందుకే మీరు ఏం లేదు సబ్‌స్క్రైబ్ చేసుకొని రియాక్ట్ అని లైక్ చేసి రియాక్ట్ అని కామెంట్ చేయండి. ఇట్ గివ్స్ అస్ మోటివేషన్ అండ్ వి విల్ స్టార్ట్ ఎ రియాక్ట్ కోర్స్ in our channel very soon. Thank you.